బట్ ఏదేమైనా ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నటువంటి కాంగ్రెస్ ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతిని అనేటువంటి కొత్త పోర్టల్ని తెర మీద తీసుకొచ్చింది. మరి కొత్త పోర్టల్ ఎట్లా పనిచేస్తుంది, నిజంగానే భూ సమస్యలకు చెక్ పెడుతుందా, మరి నిజంగానే తప్పులను సరిచేస్తుందా అనేటువంటి అనేకమైనటువంటి అనుమానాలు, అనేకమైనటువంటి ప్రశ్నలు తెలంగాణ ప్రజల్లో ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్తాం. పైలట్ ప్రాజెక్టుగా నడుస్తున్నటువంటి ఈ భూభారతి జూన్ 2 నుంచి అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక భవిష్యత్తులో ధరణి ద్వారా ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిన భూములన్నీ తిరిగి పేదల ప్రజలకు పంచుతాం. ధరణి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రైతుల సమస్యలు తీరుస్తాం. సాదా బైనామాకు సంబంధించి ఇక్కడ కనబడుతుందా, సాదా బైనామాల పరిష్కారం ఈ నెలాఖరు హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే సాదా బైనామాల భూముల పరిష్కారం కూడా చూపిస్తాం. మరి ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే 4 లక్షలు, ఈ నెలాఖరులోగా 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నామంటూ మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు మంచిర్యాల పోయినట, బెల్లంపల్లి మంచిర్యాల, ఇక అక్కడ పోయి నిన్న అక్కడ పోర్టల్ ప్రారంభంలో భాగంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని కామెంట్స్ అయితే చేసి చూద్దాం. నిజంగానే దాచుకున్నటువంటి తెలంగాణ ప్రజల సొమ్ముని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి, మరి గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పటి మంత్రులు, ఇప్పటి మాజీ మంత్రుల నుంచి నిజంగానే రికవరీ చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు పంచుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటివరకు చాలా ముచ్చట్లు చెప్పింది. అరెస్ట్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, మొత్తం పంచుతాం అన్నది. కానీ ఇప్పటివరకు ఏడా ఒక కుంట జాగ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రికవర్ చేసి పంచింది లేదు. మరి ఈ భూభారతి వచ్చినాక ఏదేదో చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి భవిష్యత్తులో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా, నిజంగానే కబ్జాల నుంచి విముక్తి చేసి తెలంగాణ పేద ప్రజలకు పంచుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఇక లేదంటే గత ప్రభుత్వం లెక్క మిమ్మల్ని కూడా తుంగదొక్కి మళ్ళా బీఆర్ఎస్నో మళ్ళీ బీజేపీనో ఇంకో ప్రభుత్వానో తెలంగాణ ప్రజలు ఎంచుకుంటారు. సో ప్రజలు తెలివైన వాళ్ళు, మాట నిలబెట్టుకోకపోతే మట్టు పెడతారు. స్వేచ్ఛ చూస్తే